మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ ఏంటి ఆఫీసర్ నోటీసులు ఇచ్చిరా, ఏమంటారు పండగ మూమెంట్లా ఎట్లా అనిపిస్తుంది అసలు? సార్ కొంతమందికి ఇచ్చారంట. మొన్నేమో టెంపుల్కి వేసారంట, పోచమ్మ తల్లి టెంపుల్కి, బీరప్ప టెంపుల్కి అన్నికి ఇచ్చారంట. పెద్ద మనుషులని అందరినీ 30వ తారీఖు మాట్లాడదామని చెప్పారంట. ఇంక మాకైతే రోజు రోజు భయం అవుతుంది. ఈ భయంతో మరి ఏందో మరి ఆ పెద్దోళ్ళు కూడా వచ్చి ఒకసారి మమ్మల్ని కూడా కలిసిపోతే బాగుంటుంది. మరి శ్రీ గణేష్ గారు కానీ ఈటల రాజేంద్ర గారు కానీ మరి రావాలి. మరి పేదలు ఇంత తనలాడుతున్నారు, బాధపడుతున్నారు. మరి వాళ్ళు కూడా వచ్చి ఒకసారి మాట్లాడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. రోజు భయంగానే ఉంది. రోజు మీడియా వస్తుంది. ఇప్పుడు 2 నెలలు అయిపోయింది. ఆడ జరిగిందని మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం ఇది కదా. మేము మంచినీళ్ళు లేక ప్యారడైస్ కాంచి మంచినీళ్ళు తెచ్చుకున్నాము. అప్పుడు రోజుల్లో ఏం రాలేదు. ఇల్లు కట్టేటప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడు ఈ 2 నెలల కాడి నుంచి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మాకు అది భయంగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి ఉన్నావు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండబట్టి? మేము కట్టుకొని మేము ఉండబట్టి 40 ఏళ్ళు అయింది. 40 సంవత్సరాలు మేము ఇల్లు కట్టుకొని 35 ఏళ్ళు, 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మరి పిల్లలు పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, మరి కట్టుకుంటున్నప్పుడు మరి ఎవరు అనలేరు. మరి వేరే సైడ్ కొనుక్కోలేకే కదా మేము దాని మీద కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి ఇట్లా బాధ పెడితే ఎట్లా అండి? ఏదో కూలి పని చేసుకునే వాళ్ళం మేము. కూలి పని చేసుకునే వాళ్ళ మీద పడితే ఎట్లా? పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండారేమో, వాళ్ళు ఆక్రమించుకున్నారేమో, అక్కడ పోయి పడాలి. ఇక్కడే మా కాడికేమో 1,00,000 ఓట్లు కదా, ఎక్కువే ఉన్నాయి. ఒక్కొక్క గల్లీకి 40 ప్లాట్లు ఉన్నాయి. 40 ప్లాట్లు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో. వాళ్ళైతే ఒక రోడ్డే వాళ్ళే వాడుకుంటారు అక్కడ. కంటోన్మెంట్ బోర్డు చెప్తుంది ఇదంతా రక్షణ శాఖకు సంబంధించిన భూమి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చెందిన భూమి, మీరు ఎట్లా కట్టుకుంటారని చెప్పని అంటున్నారు. మరి పర్మిషన్ ఎట్లా తెచ్చుకున్నారు అసలు? మీరు పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టుకున్నారు మీరు అని అడుగుతుంది. పర్మిషన్ లేదు కరెక్టే. మరి అది ఎయిర్ పోస్ట్ వెళ్ళిపోయినాక ఒకళ్ళని చూసి ఒకళ్ళు కట్టుకున్నారు. ఒకళ్ళు కట్టుకునేటప్పుడు 2 కట్టుకున్నారు, 10 మంది కట్టుకున్నారు, 15 మంది కట్టుకున్నారు. అప్పుడైనా ఆపేసేయాలి కదా సార్. అప్పుడు ఆపేసేయలేదు. ఇప్పుడు మొత్తం కట్టుకొని చీరతీసి నాకు ఇల్లు మంచిగా ఇది ఇల్లు అయిపోయింది. సిటీ వెళ్ళి అయిపోయేదానికి ఇప్పుడు మరి వాళ్ళ కన్ను మరి ఏమవుతుందో ఏమో. మరి వాళ్ళకి ఎయిర్పోర్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఉందా, మరి పెద్ద మనుషులకు ప్రాబ్లం ఉందా, ఏం అర్థమవుతలేదు. మరి దీని మీద ఏమన్నా ఇక్కడ ఏమన్నా మంచి ఏదైనా ప్లాన్ ఉందా, మరి ఏం తెలుస్తుంది మాకు. అన్నీ ఎన్నో నానా విషయాలు మాకు టెన్షన్గా అన్నీ ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి. ఇంతకుముందు చాలా బీదోళ్ళం మేము, వేరే చోటకి వెళ్ళి వచ్చినాము. ఇక్కడ ఏదో నివాసం ఉండాలని ఉన్నాం. అప్పుడు చిన్న రోడ్డు ఉండేది, రోడ్డు కూడా లేదు ఇక్కడ. నీళ్ళు కూడా పొద్దున పోతే సాయంత్రం ప్యాటేజ్కి ఒక బిందె దొరికేది మాకు. వాటర్ కూడా కష్టం ఉండేది, నీళ్ళు కూడా కష్టం ఉండేది. కరెంట్ అసలు చీకట్లా పండుకునేది. అప్పుడు ఇక్కడ ఏం లేదు, ఖాళీ జాగాల మామూలుగా చిన్న పాక వేసుకొని కూర్చుని బతికిన వాళ్ళము. అలాంటి వాళ్ళు మేము కష్టపడే, ప్రతి వాళ్ళము కష్టపడే రోడ్ వేయించుకున్నాం మేమే సరిగ్గా. అప్పుడు ఆ టైంలో అనేక విధాల కష్టపడి అనేక విధాలు చేసినాం. ఈ రోజులో ఏదో ఇంట్లో ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది కదా సార్, ఫ్యామిలీ వల్ల ఆ రేకులు తీసి చిన్న ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టి ఇంకో పెద్ద ఇల్లు కట్టుకున్నారు. అట్లా ఈరోజు వాళ్ళు వచ్చి అవసరం, ఈరోజు వచ్చి ఇల్లు తీసేస్తాం, 3 చేస్తాం, 2 చేస్తాం అంటున్నారు. మళ్ళీ ఇంకోటి ఇలాంటి విషయాలు మా దృష్టికి రాకుండా మీ ఛానల్ ద్వారా మీరు ఎక్కడ తెలియపరిచేసి మమ్మల్ని అందరికీ మేలు చేయాలని మీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.